ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సునామీ సృష్టించింది. అంచనాలకు మించి టీడీపీ కూటమి విజయం సాధించింది. కొస ప్రాణంతో పట్టమిట్టాడుతున్న టీడీపీకి పునర్జీవమే కాకుండా చంద్రాలకు అదేనండి మన చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం దక్కింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే వృద్ధుడైన చంద్రబాబు మరియు టీడీపీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయి ఉండేది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని చంద్రబాబు కాపాడుకోవడం చాలా కష్టమై ఉండేది. ఒకవేళ ఓడిపోయి ఉంటే పార్టీ మనుగడికే ముప్పు ఏర్పడేది. ఈ గెలుపు టీడీపీకి 1000 ఏనుగుల బలం వచ్చిందంటే ఎంత మాత్రము అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు. గతంలో కూడా చంద్రబాబు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ గెలుపుతో మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశము ఇతనికి వచ్చేసింది. ముఖ్యంగా చంద్రబాబు మరియు నితీష్ కుమార్ ఇలాంటి అవకాశాలను వినియోగించుకుంటూ ఉంటారు. అనేక సార్లు కూటమిని కడతారు. రాజకీయాలు చేయడం వీరికి అలవాటు. మళ్లీ వీరికి ఇద్దరికి ఆ అవకాశం కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. గతంలో చంద్రబాబు బీజేపీ మోసం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి అలిగి కాంగ్రెస్ తో కూటమి కట్టి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో మళ్ళా ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసిన సందర్భం కూడా మనం చూసాం. మళ్ళా ఇప్పుడు బీజేపీతో కూటమి కట్టి ఇప్పుడు మళ్ళా కొత్త ఎత్తులు పొత్తులకు ఇతడు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి మొత్తానికి కూటమిని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇతనికే కాకుండా ఇప్పుడు ఆ కూటమి యొక్క ఫలితము అలాగే మోడీ ప్రభుత్వానికి కూడా ఎంతో అవసరమైందని చెప్పి మనం అందరము గ్రహించాలి. ముఖ్యంగా చంద్రబాబు గురించి చెప్పాలంటే ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికలకు కూటమిని మారుస్తూ ఉంటాడు. ఈ సంవత్సరము ఇప్పుడు వచ్చిన కూటమి ఎన్డీఏలో ఉంటే రేపు ఇండియా కూటమిలో పెడతాడు. అలా ప్రతి 5 ఏళ్లకు ఇతను కూటమిలో మార్చడము ఇతని అలవాటు. ముఖ్యంగా 1% ఓట్ బ్యాంక్ లేనటువంటి బీజేపీకి 6 ఎంపీ స్థానాలు ఇచ్చారు. 10 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకున్నారంటే మనము ఏమైనా ఆలోచించాలి? స్వార్థ ప్రయోజనాలు అనుకోవాలా? ప్రత్యేక హోదాల గురించి ఇటువంటి పని చేశాడు అనుకోవడం కానీ ఎంత మాత్రం కాదు. చంద్రబాబు గారు కేవలము అతని స్వార్థ ప్రయోజనాల కోసమే కూటమి కట్టాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇంకొక విషయం ఏంటంటే జగన్ ఎదుర్కోవడానికంటే జగన్ పైన కేసులు బనాయించడానికి కానీ జగన్ జైల్లో వేయడానికి కానీ కేంద్రం అడ్డొస్తుందని, ఇతర పైన ఉన్నటువంటి కేసులు కూడా మాఫీ చేసుకోవడానికి కేంద్ర సహకారం కావాలి కాబట్టి అందుకే ఇతడు ఎన్డీఏతో కూటమి కట్టడం జరిగింది. లేకపోతే ఏంటంటే 1% ఉన్నటువంటి బీజేపీకి 6 ఎంపీ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి గెలిపించాడంటే ఈ చంద్రబాబు యొక్క మాయాజాలాన్ని మనము అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో బేరసారాలు మాత్రము చాలా గట్టిగా ఉంటాయి. ముఖ్యంగా స్వప్రయోజనాల తర్వాతే రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి బీజేపీ బంధాన్ని ఏర్పరచుకోవడానికి చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తాడు. మరీ ముఖ్యంగా జగన్ మీద చర్యలకు బీజేపీ అడ్డు లేకుండా బడంపడికలు చేసుకుని స్వప్రయోజనాలు పొందడానికి బాబు ఎన్డీఏకి షరతులతో కూడినటువంటి సపోర్ట్ ఇస్తాడని మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ బీజేపీ పార్టీ చంద్రబాబు షరతులను ఎన్ని ఒప్పుకుంటుందో చూద్దాం. ప్రత్యేక హోదా కంటే చంద్రబాబు ప్రత్యేక షరతులతో ఎన్డీఏని బలపరచాలని దాని మేఘాల మీద ఢిల్లీ వెళ్ళారండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది. ఈ కూటమి ఎంతవరకు కలిసి పయనిస్తుందో, ఎంత దూరం పయనిస్తుందో, ఎంతకాలం ప్రయాణిస్తుందో మనం అందరము వేచి చూద్దాము. అందరికీ నమస్కారం.